హాయ్ గైస్, ఇప్పుడు మన దగ్గర ఉన్న టీవీ వచ్చేటప్పటికి సామ్సంగ్ కంపెనీ వెరీ రీసెంట్గా బడ్జెట్ సెగ్మెంట్లో లాంచ్ చేసినటువంటి మినీ ఎల్ఈడి టీవీ అనమాట. 43 ఇంచెస్ టీవీ కూడా మీకు అండర్ 30,000 రూపీస్ లోపే సామ్సంగ్ లాంటి బ్రాండ్ నుంచి అయితే వస్తుందన్నమాట. ఇప్పుడు మన దగ్గర ఉండేది 55 ఇంచెస్కి సంబంధించినటువంటి మోడల్. ఇది వచ్చేటప్పటికి మీకు సామ్సంగ్ M2EH అనేటువంటి మోడల్ అనమాట. సో దీనికి సంబంధించినటువంటి అన్బాక్సింగ్ అండ్ ఇనీషియల్ ఇంప్రెషన్స్ అయితే నేను ఈ రోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ టీవీ నా దగ్గరకు వచ్చి చాలా రోజులు అయితే అయింది, కానీ నాకు టేబుల్ స్టాండ్స్ రావడానికి కొంత సమయం అయితే పట్టిందనమాట. అందుకే నేను కొంచెం లేట్గా అయితే పోస్ట్ చేస్తున్నాను. అండ్ దీనికి సంబంధించినటువంటి ప్రాపర్ రివ్యూ అంతా కూడా నేను కొన్ని రోజులు యూజ్ చేసిన తర్వాత అప్పుడు మీకైతే పోస్ట్ చేస్తాను. అంతవరకు వెయిట్ చేయండి. ఇది మాత్రం మీకు ఇనీషియల్ ఇంప్రెషన్స్ కానీ మీరు కన్సిడర్ అయితే చేయాల్సి ఉంటుంది. గైస్, ఈ టీవీ వచ్చేటప్పటికి మనం కొనుక్కొని అయితే చేస్తూ ఉన్నాం కాబట్టి రివ్యూ ఎలాంటి పెయిడ్ ప్రమోషన్స్ అలాంటివి ఏం కాదు కాబట్టి నాకేమనిపించిందో అది మాత్రమే చెప్తాను మీతో. ఒకవేళ మీరు ఈ టీవీని కనుక పర్చేస్ చేయాలి అనుకుంటే ఇక్కడ కింద మీకు కనిపిస్తూ ఉంటుంది, నేను చెప్తూ ఉన్నప్పుడు మీకు డిస్ప్లే అవుతూ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసైనా మీరు పర్చేస్ చేయొచ్చు. లేదనుకుంటే కింద మీకు వ్యూ ప్రొడక్ట్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది, దాంట్లో కూడా ట్యాగ్ చేసి పెడతాను. మేక్ షూర్ మన లింక్స్ యూస్ చేయడానికి ట్రై చేయండి. అలాగే మీకు ఫస్ట్ కామెంట్లో కూడా దీనికి సంబంధించిన ఫ్లిప్కార్ట్ లింక్స్ అన్ని కూడా అక్కడ ట్యాగ్ చేసి పెడతాను. ఇక బాక్స్లో వచ్చిన కంటెంట్ గురించి మాట్లాడుకున్నట్లయితే బాక్స్లో వచ్చేటప్పటికి మనకి ఒక టీవీ యూనిట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, ఒక రిమోట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, రిమోట్కి బ్యాటరీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, మీకు కేబుల్ ఏదైతే ఉందో పవర్ కార్డు అదైతే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారనమాట. అండ్ మీకు టేబుల్ స్టాండ్స్ అయితే దాంట్లో ప్రొవైడ్ చేయట్లేదు. మీకు ఒకవేళ టేబుల్ స్టాండ్స్ కావాలన్నా లేదా వాల్ మౌంట్ కావాలన్నా మీకు ఎవరైతే ఇన్స్టాలేషన్ పర్సన్ వస్తారో వాళ్ళతో అయితే మీరు చెప్పాల్సి ఉంటుంది. ఏదైనా ఒకటి మాత్రం మీరు ఇక్కడ చూస్ చేసుకోవాల్సి ఉంటుంది, రెండు అయితే ప్రొవైడ్ చేయరు మీకు. ఇక మనము ఏవైతే పోర్ట్స్ ఉన్నాయో పోర్ట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే 3 HDMI పోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకటి మీకు ERCకి అయితే సపోర్ట్ చేస్తుంది, ఒక USB పోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 2 USB పోర్ట్లు ఇచ్చుంటే బాగుండేది, బట్ ఒక USB పోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎందుకంటే బడ్జెట్ సెగ్మెంట్లు తీసుకొస్తూ ఉన్నారు కాబట్టి. దానికి తోడు ఈ మధ్య మనకి కాంపోనెంట్స్ ప్రైజెస్ కూడా భారీగా పెరిగిపోయాయి కాబట్టి. ఇక మన దీని యొక్క బిల్ క్వాలిటీ విషయానికి వస్తే బిల్ క్వాలిటీ వచ్చేటప్పటికి మొత్తం కూడా మీకు మెటల్ బిల్ క్వాలిటీ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఏదైతే మదర్ బోర్డ్ ఉంటుందో మదర్ బోర్డ్ దగ్గర మీకు హార్డ్ ప్లాస్టిక్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అండ్ మీకు ఏవైతే టేబుల్ స్టాండ్స్ ఉన్నాయో హార్డ్గా ఉన్నాయన్నమాట. టేబుల్ స్టాండ్స్ మంచి బిల్ క్వాలిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. టీ షేప్తో అయితే వస్తూ ఉన్నాయి. దీనికి ఎలాంటి స్క్రూస్ అయితే అవసరం లేదు, జస్ట్ ఈజీగా మీరు ఇన్సెట్ అయితే చేసేసుకోవచ్చు అనమాట. లుక్ వైజ్గా చూస్తే మీకు టీవీ అయితే చూడడానికి ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. కంప్లీట్ బెజల్లెస్ టీవీ అనమాట. ఇది 3 సైడ్స్ మీకు బెజల్లెస్ అయితే వస్తుంది. బాటంలో కొంచెం బెజల్ అయితే కనిపిస్తూ ఉంటుంది. మీకు రైట్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ సామ్సంగ్ అనేటువంటి బ్రాండింగ్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది అనమాట. బాక్స్ కూడా ఏం పెద్ద హడావిడిగా ఏం లేదు, వెరీ ప్లెయిన్ అనిపిస్తుంది. ప్రీవియస్తో కంపేర్ చేస్తే మనకి బాక్స్ క్వాలిటీ కూడా కొంచెం తగ్గిందని చెప్పాలి. అండ్ దీని యొక్క బ్యాక్ సైడ్ డిజైన్ కూడా చూసుకున్నట్లయితే కొంచెం ప్రీమియం లెవెల్కి అయితే తీసుకెళ్లారని అయితే చెప్పుకోవచ్చు. ఇక టీవీ డిస్ప్లే వచ్చేటప్పటికి మీకు చూడడానికి ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇది వచ్చేటప్పటికి మీకు Tizen OSతో అయితే వస్తుందన్నమాట. 50 Hz రిఫ్రెష్ రేట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. Wi-Fi 5 మీద అయితే ఇది మీకు రన్ అవుతూ ఉంటుంది. 4K అప్ స్కేలింగ్ కూడా దీంట్లో అయితే మీకు సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇది మీకు విజన్ AI కంపాటిబిలిటీతో అయితే వస్తుందన్నమాట. అంటే మీకు కోపైలట్ కానివ్వండి, పర్ప్లెక్సిటీ కానివ్వండి, AI ఇంక్లూడ్తో చేసి మనకి దీన్ని అయితే తీసుకొస్తూ ఉన్నారు. ఇక UI కనుక చూసుకున్నట్లయితే UI మీకు చూడడానికి ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇది Tizen OSతో వస్తుంది కాబట్టి చాలా సింపుల్గా అయితే ఉంటుంది అనమాట. మీకు పెద్ద హడావిడి అయితే ఏముండదు, ఎక్కడ ల్యాగ్ కానీ అట్లాంటివి ఏమి కూడా నేను నోటీస్ చేయలేదు. ఇనీషియల్గా బాగానే అనిపిస్తుంది. యాప్స్ కూడా మీకు అన్ని సపోర్ట్ చేస్తున్నాయి. మీకు ఏమేమి యాప్స్ కావాలో నెట్ఫ్లిక్స్ కానివ్వండి, ప్రైమ్ కానివ్వండి, హాట్స్టార్ కానివ్వండి, యూట్యూబ్ కానివ్వండి, ఇవన్నీ కూడా సపోర్ట్ చేస్తున్నాయి. అలాగే మీకు యాపిల్ ఎయిర్ ప్లేకి సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ కాస్ట్ కూడా మీరు అయితే చేసుకోవచ్చు. సో మీకు ఎట్లా చేసినా సరే ప్రాబ్లం అయితే ఏం లేదు. నేను గూగుల్ కాస్ట్ ఉపయోగించి నా ఆండ్రాయిడ్ మొబైల్తో కూడా కనెక్ట్ చేసి చూసాను. నేను రొటేట్ చేసినప్పుడు కూడా నాకు ఎలాంటి ప్రాబ్లం అనిపించలేదు. ఈవెన్ నేను ఏదైతే మనకి పిక్చర్ క్వాలిటీ చూస్తున్నట్లయితే మనము కాస్టింగ్ చేసి సో పిక్చర్ క్వాలిటీ కూడా నాకు లాస్ ఎక్కడ అనిపించట్లేదు. అన్నిటికంటే నాకు మంచిగా అనిపించింది 4K అప్ స్కేలింగ్. 4K అప్ స్కేలింగ్ మాత్రం చాలా మంచిగా అనిపించింది. అండ్ దాంతోపాటు మీకు ఇక్కడ సామ్సంగ్ టీవీ ప్లస్ అని అయితే కనిపిస్తుంది కదా. సో ఈ యాప్ కనుక ఓపెన్ చేస్తే మీకు 150+ లైవ్ టీవీ ఛానల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇట్ ఇస్ వెరీ గుడ్ థింగ్ అని అయితే అనిపించింది నాకు. ఇక సౌండ్ అవుట్పుట్ విషయానికి వస్తే ఇది వచ్చేటప్పుడు మనకి 30 వాట్స్ అయితే వస్తుంది. సో సౌండ్ అవుట్పుట్ ఎలా ఉంది ఏంటి అనేది తర్వాత అయితే మాట్లాడదాం. దీని స్టోరేజ్ విషయానికి వస్తే మాత్రం 8 GB స్టోరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇట్ ఈస్ వెరీ 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 లో అని చెప్తాను నేను. కాకపోతే ఆ బడ్జెట్ సెగ్మెంట్ దగ్గర మనము కన్సిడర్ చేయాల్సి వస్తుంది దీన్ని ఖచ్చితంగా. ఎందుకు అని అంటే అదే మనము ఆండ్రాయిడ్ టీవీ అయితే మాత్రం ఖచ్చితంగా 8 GBని అస్సలు యాక్సెప్ట్ చేయలేము. కానీ మనము Tizen OS తీసుకున్నప్పుడు లేదా వెబ్ OS తీసుకున్నప్పుడు లేదంటే విడా OS తీసుకున్నప్పుడు మనం ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు యాక్సెప్ట్ చేయాలి అండ్ గూగుల్ రివ్యూలో ఎందుకు యాక్సెప్ట్ చేయకూడదు అని అంటే వీటిలో మనకి లిమిటెడ్ యాప్ సపోర్ట్ ఉంటుంది. ఇక్కడ వీళ్ళు ఏవైతే ప్రొవైడ్ చేస్తారో వాటిని మాత్రం మనం ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. విడా కానివ్వండి, అలాగే మీకు వెబ్ OS కానివ్వండి, Tizen OS కానివ్వండి, వీటన్నిటిలో సేమ్ ఇలాగే ఉంటుంది. కానీ గూగుల్లోకి వెళ్ళామనుకోండి మీకు అక్కడ OS అనేది డిఫరెంట్గా ఉంటుంది. దాంట్లో మీకు లాట్ ఆఫ్ యాప్స్ ఉంటాయి. ఆ యాప్స్ అన్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే ఆబ్వియస్లీ మీకు ఎక్కువ స్టోరేజ్ అయితే కావాల్సి ఉంటుంది. లేదంటే కొంతమంది పెన్ డ్రైవ్ పెట్టి కూడా ఇన్స్టాల్ చేస్తూ ఉంటారు అనమాట యాప్స్. సో అలాంటి సమయంలో చాలా ఎక్కువ స్టోరేజ్ అయితే అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ మనకి ఇన్స్టాల్ చేసుకోలేం కాబట్టి మేబీ వీళ్ళు ఈ స్టోరేజ్ అయితే ఆపేస్తున్నారు. అండ్ ఇంకో
ఇంకొకటి ఇది మనకి క్యూ సింపనీ సపోర్ట్తో కూడా వస్తుంది. క్యూ సింపనీ సపోర్ట్ అంటే ఏంటి అని అంటే మీ దగ్గర ఒకవేళ ఈ సామ్సంగ్ టీవీ ఉండి సామ్సంగ్ సంబంధించినటువంటి సౌండ్ బార్ ఉందనుకోండి, రెండు కూడా యాక్టివేట్ అవుతాయి. రెండు యాక్టివేట్ అయ్యి సౌండ్ బార్లో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 400 వాట్స్ వస్తుంది అనుకోండి, దీంట్లో ఒక 30 వాట్స్ సౌండ్ వస్తుంది అనుకోండి, ఈ 30 వాట్స్ ఆ 400 వాట్స్ కలిపి మీకు 430 వాట్స్గా అయితే బయటకు వస్తూ ఉంటుంది అనమాట. సో దానివల్ల మీకు కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఈజీ క్యూ సింపనీ సపోర్ట్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ALLM, VRR ఈ రెండు కూడా మీకు సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. ఈవెన్ మీకు దీంట్లో ఫుట్బాల్ మోడ్ అనే ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మీరు ఒకవేళ ఫుట్బాల్ చూస్తున్నట్లయితే స్పెసిఫిక్గా ఈ ఫుట్బాల్ మోడ్ ఆన్ చేసుకున్నప్పుడు మీకు కొంచెం ఆ పిక్చర్ క్వాలిటీ కానివ్వండి, లేదంటే ఆ MEMC అంటే ఆ మోషన్ గ్రాఫిక్స్ ఏదైతే ఉందో అది కూడా మీకు చాలా కంట్రోల్కి అయితే తీసుకొస్తూ ఉంటుంది. ఇంకా మీకు స్మార్ట్ థింగ్ యాప్ కనెక్టివిటీ అయితే ఉంది. మీ దగ్గర ఒకవేళ సామ్సంగ్ యాప్ నుంచి మీరు కనెక్ట్ చేసుకోవాలి అని అనుకుంటే సో దాని నుంచి కనెక్ట్ చేసుకొని మీరు రిమోట్ కూడా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అయితే చెప్తాను. దాంతోపాటుగా మీకు 7 years OS అప్డేట్స్ అయితే వీళ్ళు గ్యారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మీరు ఇప్పుడు కొన్నారంటే నెక్స్ట్ 7 years వరకు మీకు మొబైల్లో ఏ విధంగా అయితే అప్డేట్స్ ఇస్తారో సేమ్ అదే విధంగా మీకు OS అప్డేట్స్ కూడా దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక దీని వారంటీ విషయానికి వస్తే వారంటీ వచ్చేటప్పటికి మనకి 2 years వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 1 year అనేది మనకి స్టాండర్డ్ వారంటీకి అయితే ఉంటుంది. ఇంకో 1 year వచ్చేటప్పటికి మనకి ప్యానల్ మీద వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. ఇవి స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడు మనం రియల్ టైంలో దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనే దాని గురించి మాట్లాడుకుందాము. సో దీన్ని నేను ఆల్మోస్ట్ ఒక 4 days 5 days గట్టిగా టెస్ట్ చేశాను. నాకు ఈ వీడియో ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ కొంచెం వర్క్స్ ఉన్నాయి. బట్ ఈ వీడియో వచ్చే టైంకి నేను టెస్ట్ చేసింది వచ్చేటప్పుడు ఒక 4-5 days అనమాట. అందుకే ఇనిషియల్ ఇంప్రెషన్స్ అని అయితే చెప్తూ ఉన్నాను. ఫస్ట్ మీరు డిస్ప్లే కనుక చూసుకున్నట్లయితే మినీ LED టీవీ కదా. ఎప్పుడు మనం మినీ LED టీవీ అంటే మన ఎక్స్పెక్టేషన్స్ అనేవి హై ఉంటాయి. అంటే అట్లీస్ట్ మనం ఒక 800 కానీ 600 కానీ లేదా ఒక 500 కానీ బ్రైట్నెస్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం కదా నిట్స్. కాకపోతే మీకు అంత నిట్స్ అయితే రావు. యాజ్ యూజువల్గా మనం ప్రీవియస్లో చేసినటువంటి విజన్ AI కానివ్వండి, QLED టీవీ కానీ వాటికి ఎంత బ్రైట్నెస్ ఉందో సేమ్ మీకు అంతే బ్రైట్నెస్ అయితే కనిపిస్తూ ఉంటుంది. చెప్పాలంటే మనం LG నానోలో కూడా ఎలాంటి బ్రైట్నెస్ అయితే చూసామో సేమ్ అదే బ్రైట్నెస్ అయితే నాకు కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఈ LGలో కానీ ఈ సామ్సంగ్లో కానీ అన్నిటికంటే నాకు బాగా నచ్చే విషయం నాకేంటంటే వీళ్ళు ఎలా ఆప్టిమైజేషన్ చేస్తారంటే మీరు డార్క్ కండిషన్లో ఉన్నా అంటే మీ రూమ్ అంతా డార్క్గా ఉన్నా మీకు లైటింగ్ అదే ఉంటుంది. మీరు ఒకవేళ ఫుల్ లైటింగ్ కండిషన్లో పెట్టినా కానీ మీకు లైటింగ్ అదే ఉంటుందన్నమాట. సో మీరు ఎంత లైటింగ్లో పెట్టినా ఎంత డార్క్లో పెట్టినా మీకు పిక్చర్ క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంటుంది. సో అది నాకు బాగా అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే నెంబర్స్ ప్రకారం చూసుకున్నట్లయితే మాత్రం ఎక్కడ మీకు 600-700 లాగా అస్సలు అనిపించదు. మ్యాక్సిమం 400 నిట్స్ వరకు కూడా వెళ్ళదన్నమాట. 350 నిట్స్ అంతే, అంతకుమించి ఎక్కువ అయితే వెళ్ళదు. 400 నిట్స్ అనుకోవచ్చు ఒకవేళ పీక్ అనుకుంటే మాత్రం, అంతే, అంతకుమించి అయితే మీకు ఏముండదు. ఇక HDR పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే పర్ఫార్మెన్స్ మాత్రం చంపేసిందని చెప్తాను. ఎంట్రీ లెవెల్లో వస్తుంది కాబట్టి మినీ LED టీవీ. సో మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు డిమ్మింగ్ జోన్స్ ఉంటాయి అలా ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇదేంటంటే మనకి ఎడ్జిలిటీ టెక్నాలజీతో వస్తుందన్నమాట. ఆల్రెడీ మీకు ఒకవేళ ఎడ్జిలిటీ టెక్నాలజీ గురించి తెలియకపోతే మన ప్రీవియస్ వీడియోస్ చూడండి, నేను అక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మినీ LED, QLED, OLED ఈ టెక్నాలజీస్ ఎలా పనిచేస్తాయని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు అది చూస్తే మీకు క్లారిటీ అయితే వస్తుంది. సో ఇది ఎడ్జిలిటీ టెక్నాలజీతో వస్తుంది కాబట్టి కొన్ని వేల LED లైట్లు చిన్నగా ఉంటాయి, అంతేకాని జోన్స్గా మనకి ఈ డిమ్మింగ్ జోన్స్ అయితే ఉండవు అనమాట. కానీ మీకు చెప్పేటప్పుడు మాత్రం ఇది మినీ LED టీవీ అని చెప్తారు. ఎందుకంటే ఆబ్వియస్లీ మనకి ఇక్కడ చిన్న చిన్న మినీ LEDలు ఉంటాయి కాబట్టి దీన్ని ఒక మార్కెటింగ్ స్ట్రాటజీగా కూడా మనం అనుకోవచ్చు. ఎడ్జిలిట్ టెక్నాలజీతో అయితే ఇది మనకు రావడం జరుగుతుంది. దీనివల్ల మనకి ఏంటి అని అంటే ప్రాపర్గా ఎక్కడ లైట్స్ ఆగిపోవాలి, ఎక్కడ లైట్స్ ఆన్ అవ్వాలి. సో దానివల్ల మనకి బెటర్ టీవీ ఎక్స్పీరియన్స్ అయితే వస్తూ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం టీవీ అంతా బ్లాక్గా ఉండి మిడిల్లో మనకు ఒక చంద్రుడు ఉన్నాడు అనుకోండి, ఆ చంద్రుడి వరకు వెలుగుతున్నప్పుడు మిగతా అంతా కూడా మనకి డీపర్ బ్లాక్స్ అయితే వస్తూ ఉంటుంది. సో దానివల్ల మనకి మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది అనమాట. ఇది మనకి HDR పర్ఫార్మెన్స్లో చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు మంచి యాక్యురేట్ కలర్స్ చూడాలనుకున్నప్పుడు కూడా ఇది చాలా బాగా అయితే ఉపయోగపడుతుంది అనమాట. అండ్ దీంట్లో నేను MEMC కూడా టెస్ట్ చేసి చూశాను. MEMC టెస్ట్ చేసి చూసినప్పుడు నాకు అంత ప్రాపర్ రిజల్ట్ అయితే ఏం రాలేదు. మరి టాప్ నాచ్ అనేది నాకేం అనిపించలేదు. చెప్పాలంటే కొన్ని QLED టీవీలతో కంపేర్ చేస్తే కూడా కొంచెం తక్కువనే అనిపించింది. కాకపోతే ఈ రోజుల్లో మనం ఒక సామ్సంగ్ నార్మల్ టీవీ కొనాలనుకున్నా అంటే LED టీవీ కొనాలనుకున్నప్పటికీ కూడా 30,000 రూపాయల వరకు మనం ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. లేదు మీరు QLED టీవీ కొనాలనుకున్నా సరే 2025 మోడల్, అది కూడా మీరు 34,000-35,000 రూపాయల వరకు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. లోయెస్ట్ QLED టీవీ తీసుకోవాలనుకున్నా సరే మీరు 32,000-33,000 రూపీస్ వరకు పెట్టాల్సి ఉంటుంది. కానీ మీకు అండర్ 30,000 రూపీస్ లోపే 43 ఇంచెస్ మినీ LED టీవీ వస్తుంది కాబట్టి ఎడ్జిలిట్ అయినప్పటికీ కూడా మినీ LED టీవీ వస్తుంది కాబట్టి ఆబ్వియస్లీ ఇది మీకు బెటర్ చాయిస్ అయితే అవుతుంది. దాంట్లో మాత్రం ఎలాంటి డౌట్ లేదు. సో పిక్చర్ క్వాలిటీ పరంగా మిమ్మల్ని ఎక్కడ కూడా డిసాటిస్ఫై అయితే చేయదు. సో మీకు అలాంటి డౌట్లు ఏం అవసరం లేదు. మాతా నంది
ఇక మెనూ గురించి మాట్లాడుకున్నట్లయితే ఎక్కడ మీకు ఓపెనింగ్ కానీ అలా ఏం ప్రాబ్లం అయితే ఉండదు. కానీ నేను విన్న దాని ప్రకారం చాలామంది చెప్తున్నారంటే సూపరు తోపు తురుమని చెప్తున్నారు. కానీ అంత సీన్ అయితే లేదు. నేను లిటరల్లీ చెప్తున్నాను, నేను దీన్ని బాగా టెస్ట్ చేసిన తర్వాత చెప్తున్నాను. వీలైతే మీకు ఫుటేజ్ కూడా వేస్తాను చూడండి. ఒకసారి కనుక మనం ఏదైనా నెట్ఫ్లిక్స్లో కానీ యూట్యూబ్లో కానీ లేదంటే మనం ఒక హాట్స్టార్లో కానీ ఒక యాప్లో కనుక ఒక 1 hour 2 hours ఒక స్పెండ్ చేసేసాం అనుకోండి, లేదంటే ఒక వెబ్ సిరీస్ ఒక మూవీ చూసామనుకోండి, తర్వాత మీరు ఒక్కసారి కనుక హోమ్ బటన్ కొట్టారనుకోండి, మీకు బ్యాక్ రావడానికి మినిమం 5 to 6 seconds చాలా ఈజీగా తీసుకుంటుంది. సమ్ టైమ్స్ 10 seconds కూడా తీసుకుంటుంది. ఇది నాకు చాలా అంటే చాలా బోరింగ్ అనిపించింది. అది లోడ్ అవుతూనే ఉందన్నమాట. సో ఆ యానిమేషన్ వస్తుంది, లోడ్ అవుతూ ఉన్న యానిమేషన్ చాలా అంటే చాలా టైం తీసుకుంటుంది. అది మాత్రం చాలా చిరాకు అనిపిస్తూ ఉంటుంది. కానీ అదే యాప్ని మళ్ళీ మీరు ఓపెన్ చేసి ఏదైనా ఒక సాంగ్ చూసి మళ్ళీ బ్యాక్ రావాలంటే మాత్రం ఈజీగా వచ్చేస్తుంది. అంటే మీకు సమ్ టైమ్స్ మాత్రం ఈ ప్రాబ్లం అయితే నోటీస్ చేస్తూ ఉన్నాను. ఇక ఆడియో విషయానికి వస్తే, ఆడియో వచ్చేటప్పుడు మీకు 30 watts ఆడియోతో వస్తుంది. 2 channels అయితే ఉంటాయి, రైట్ టు లెఫ్ట్, 15 watts 15 watts. సో ఆడియో అయితే మాత్రం ఎక్స్పీరియన్స్ మీకు చాలా బాగుంటుంది. మెయిన్ వోకల్స్ కానీ ఎవ్రీథింగ్ కూడా చాలా బాగుంటాయి. మీకు ఎక్కడైతే ప్రాబ్లం ఉండదు. మీకు ఇంకా యాంప్లిఫై ఉంటుంది. మీరు యాంప్లిఫై పెట్టుకున్నప్పుడు కూడా ఆడియోలో మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అంటే మీకు ఆ గజల్స్ కానివ్వండి, ఆ వోకల్స్ కానివ్వండి, ఆ తంపీ బేస్ కానివ్వండి, ఇవన్నీ కూడా మీకు చాలా బాగుంటుంది. బేస్ అయితే ఏం రాదులే కానివ్వండి, కాకపోతే ఆ ఎఫెక్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. చాలా వరకు టీవీల్లో మనము 20 watts ఇచ్చినప్పటికీ కూడా ఒక 80 లేదా 70 పెట్టినప్పటికీ మనకి డిస్ట్రాక్షన్ అయితే ఉంటుంది ఆడియోలో. కానీ నేను దీన్ని అయితే నోటీస్ చేయలేదు. అది మీరు 100% పెట్టినప్పటికీ కూడా చాలా మంచిగా అయితే వస్తుంది. సో దాంట్లో మాత్రం మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. మీరు బడ్జెట్ సెగ్మెంట్లో ఒక మినీ ఎల్ఈడి టీవీ మంచి బ్రాండ్ నుంచి కావాలి అనుకున్నప్పుడు మాత్రం ఆబ్వియస్లీ ఇది మీకు బెటర్ చాయిస్ అయితే అవుతుంది. ఎందుకంటే మనము ఒక క్యూఎల్ఈడి టీవీ టీసీఎల్ కానీ లేదా ఐఫాల్కన్ కానీ ఇట్లా మనకి చాలా ఉన్నాయి కదా, రియల్మీ అని ఇట్లా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా తీసుకునే బదులు వాటి ప్లేస్లో మనం ఇవి తీసుకున్నాము అని అంటే మాత్రం మనకి ఎక్కువ కాలం లైఫ్ అయితే వస్తూ ఉంటుంది. ఇక రిమోట్ గురించి మాట్లాడుకున్నట్లయితే, రిమోట్ యాజ్ యూజువల్గా మీకు పాత రిమోట్ ఏదైతే ఉందో అదే రిమోట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మీకు ఎలాంటి సోలార్ టెక్నాలజీ అట్లా ఏం రావట్లేదు. సేమ్ ఓల్డ్ రిమోట్ యాజ్ ఇట్ ఈస్గా అయితే దించేశారనమాట. అండ్ పాపప్ బటన్స్ అవి వస్తున్నాయి. అండ్ దీంట్లో కనుక చూసుకున్నట్లయితే కొన్ని మనకి హాట్ కీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. నెట్ఫ్లిక్స్ కానివ్వండి, సామ్సంగ్ టీవీ ప్లస్ కానివ్వండి, యూట్యూబ్ కానివ్వండి, ప్రైమ్ కానివ్వండి, ఈ హాట్ కీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దీంతో పాటుగా మీకు వాయిస్ అసిస్ట్ బటన్ అయితే ఉంటుంది. సో వాయిస్ అసిస్ట్ యూజ్ చేసుకొని మీరు ఏదైనా అడగాలనుకుంటే దాన్ని అడగొచ్చు. అండ్ విజన్ ఏఐ టెక్నాలజీతో వస్తుంది కాబట్టి మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే మీరు ఆ క్వశ్చన్స్ కూడా దానికి ఆన్సర్ తీసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనము జెమినీ ఏఐని అడుగుతూ ఉంటున్నాం కదా వాయిస్ సెర్చ్ ద్వారా. సో సేమ్ అదే విధంగా దీన్ని అయితే అడగొచ్చు. మీరు టైం అడగొచ్చు, వెదర్ కండిషన్ అడగొచ్చు, లేదా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అవి అడగొచ్చు. కావాలంటే మీరు బ్రౌజ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఇంటర్నెట్ అని ఉంటుంది. సో దీన్ని యూజ్ చేసుకుని మీరు బ్రౌజ్ కూడా చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు మీకు బిక్సిబి కూడా ఉంటుంది. మీ దగ్గర ఒకవేళ సామ్సంగ్ మొబైల్ అట్లాంటివి ఏమైనా ఉంటే వాటి ద్వారా మీరు కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో అన్నీ కూడా మీరు దీని నుంచి అయితే యూజ్ చేసేసుకోవచ్చు అనమాట. మెయిన్లీ నాకైతే మాత్రం 720p కంటెంట్ ప్లే చేస్తున్నప్పుడు కూడా చాలా వరకు కూడా 2K వరకు అప్స్కేల్ చేయడానికి ట్రై చేస్తుంది. సమ్ టైమ్స్ 1080p వరకు అయితే అప్స్కేల్ అయితే చేస్తుంది అనమాట. ఈ అప్స్కేలింగ్ అయితే నాకు బాగానే అనిపించింది. రెగ్యులర్గా చాలా టీవీస్లో మనకి ఈ ఫ్రీ టీవీ ఛానల్స్ ఏవైతే ఉంటాయో అవి ఇస్తూ ఉంటారు. బట్ ఆ రియల్ టైం పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే వాళ్ళు అప్స్కేలింగ్ అన్నప్పటికీ కూడా అంత మంచి అప్స్కేలింగ్ అయితే కనిపించదు. బట్ దీంట్లో మాత్రం మనకి మంచి అప్స్కేలింగ్ అయితే కనిపిస్తుంది. Ladies and gentlemen, I'm a soldier. ఇక మనం వీటి యొక్క ప్రైజెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ప్రైజెస్ ఎలా ఉన్నాయి అంటే 43 inches టీవీ రైట్ నౌ ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ప్రైజెస్ ఇప్పుడున్న ప్రైజెస్ అనమాట. మీరు ఒకవేళ 43 inches టీవీ తీసుకోవాలి అని అనుకుంటే 34,500 రూపాయల వరకు ఉంది, 34,500. మీరు ఒకవేళ కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే 29,190 రూపీస్కి అయితే వస్తుంది. మీరు ఒకవేళ 55 inches టీవీ తీసుకోవాలనుకుంటే 46,000 రూపీస్ వరకు ఉంది. మీరు కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే 39,500 రూపీస్కి అయితే వస్తుంది. మీరు ఒకవేళ 65 inches టీవీ తీసుకోవాలనుకుంటే 80,000 రూపీస్ వరకు అయితే ఉంది. మీరు ఒకవేళ దాన్ని కార్డ్ ఆఫర్ యూజ్ చేసి
తీసుకోవాలనుకుంటే 76,000 రూపీస్ వరకు అయితే వస్తుంది. మీరు ఒకవేళ 75 ఇంచెస్ టీవీ తీసుకోవాలనుకుంటే 1,03,000 రూపీస్ వరకు అయితే ఉంది. మీరు కార్డ్ ఆఫర్ యూస్ చేస్తే హ్యూజ్ డిస్కౌంట్ అయితే వస్తుంది. 88,750 రూపీస్కి అయితే వస్తుంది అనమాట. మరి కార్డ్ ఆఫర్స్ అంటున్నాం, ఏం కార్డ్స్ యూస్ చేయాలి అని అంటే మాత్రం కార్డ్స్ వచ్చేటప్పటికి మీకు HDFC కార్డ్ అయినా యూస్ చేయొచ్చు, బ్యాంక్ ఆఫ్ బరోడా కార్డ్ అయినా యూస్ చేయొచ్చు, SBI కార్డ్ అయినా యూస్ చేయొచ్చు, RBL కార్డ్ అయినా సరే, ఫ్లిప్కార్ట్ యాక్సిస్ కార్డ్ అయినా సరే, HSBC కార్డ్ అయినా సరే, కొన్ని మీకు భీమ్ UPI కానివ్వండి లేదంటే పేటిఎం కానివ్వండి, వీటి ద్వారా చేసినప్పటికీ కూడా కొంతవరకు మీకు క్యాష్ బ్యాక్ అయితే లభిస్తూ ఉందన్నమాట. చెక్ చేసుకోండి, ఒక్కో కార్డ్కి ఒక్కొక్క ఆఫర్ అయితే ఉంది. మేజర్గా ఈ HDFC కానివ్వండి, బ్యాంక్ ఆఫ్ బరోడా కానివ్వండి, SBI కానివ్వండి, RBL కానివ్వండి, ఫ్లిప్కార్ట్ యాక్సిస్ కానివ్వండి, HSBC కానివ్వండి, వీటన్నిటికీ కూడా మంచి మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి. దీని మీద ఒకసారి చెక్అవుట్ చేయండి గైస్. ఒకవేళ మీరు కనుక ఈ టీవీని కొన్న తర్వాత మీకు ఇన్స్టాలేషన్ పర్సన్ అనేది వాల్ మౌంట్ అయితే మాత్రం చాలా ఫాస్ట్గా ఇన్స్టాలేషన్ చేస్తారు. లేదు మీకు ఒకవేళ టేబుల్ స్టాండ్స్ కావాలి అని అంటే చాలా టైం అయితే పడుతుంది. నా సజెషన్ ఏంటి అని అంటే మీరు వెంటనే సామ్సంగ్ కేర్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే కాల్ చేయండి. వితిన్ 2 days లోపే మీకు ఇన్స్టాలేషన్ కంప్లీట్ అవుతుంది. లేదు మీరు డైరెక్ట్గా వాళ్ళ కోసమే వెయిట్ చేస్తూ ఉన్నారు, మీకు ఎవరైతే ఇన్స్టాలేషన్ పర్సన్ ఫోన్ చేశారో వాళ్ళ కోసమే వెయిట్ చేస్తున్నారంటే మాత్రం ఖచ్చితంగా మీకు 10 days చాలా ఈజీగా అయితే పడుతుంది. సో నా సజెషన్ మీరు డైరెక్ట్గా కంపెనీకి అయితే కాంటాక్ట్ అవ్వండి. సో ఇది గైస్ ఈ టీవీకి సంబంధించిన ఇనిషియల్ ఇంప్రెషన్స్ అండ్ అన్బాక్సింగ్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేశాను. అండ్ దీనికి సంబంధించిన డెడికేటెడ్ రివ్యూ అయితే వెరీ సూన్ మన ఛానల్లో అయితే అవైలబుల్గా రాబోతుంది. సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చింది అనుకుంటే వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చి కింద మీకు హై పాయింట్స్ అయితే వస్తాయి, హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి సపోర్ట్ అయితే ఇవ్వండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వీడియో. బై బాయ్. జై హింద్.